అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. హౌస్ సర్జన్ నవల చదువుకుంటున్నాము. రాసిన వారు కొమ్మూరి వేణుగోపాలరావు గారు. తర్వాత సర్జికల్ పోస్టింగ్. మృదులకు మెడికల్ పోస్టింగ్ కాదు, ఆమెకు స్పెషల్ పోస్టింగ్స్ పడ్డాయి. మొదట రేడియాలజీ, తర్వాత ఇంకేవేవో ఉండే గైనిక్, పబ్లిక్ హెస్టా, చివరికి మెడిసిన్, అట్లా వచ్చింది వరుస. నేను మెడికల్లో చేస్తే మళ్ళీ ఇద్దరకు డ్యూటీ రోజులు కలిసేవి. అలా జరగలేదని సంతోషిస్తున్నావు కదూ అంది మృదుల ఎత్తిపొడుపుగా. నేను సంతోషించడం లేదు అన్నాను. ఒప్పుకుంటాను, విచారం కూడా లేదు. ఏం మాట్లాడలేదు. నాకు విచారం లేదు. కాకపోతే డ్యూటీలో నా పని సగం చేసి పెడుతూ ఉండేవాడివి, ఆ తోడు పోయిందేనని బెంగ అని అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోయింది. సర్జికల్ వార్డ్, నాకెంతో ఇష్టమైన సర్జికల్ వార్డు డ్యూటీ రోజు వచ్చిందంటే ఎమర్జెన్సీ అవకాశాల కోసం కాచు కూర్చునేవాణ్ణి. నిజంగా ఎమర్జెన్సీ ఆపరేషన్ అనేది హౌస్ సర్జన్కు ఎంత అపూర్వమైన అవకాశం. థియేటర్లో అసిస్టెంటు, హౌస్ సర్జను, ఎనస్థిస్టు, సిస్టరు తప్ప ఎవరూ ఉండరు. వార్డు బాయ్లు మాత్రం ఉంటారు. లోపల దేదీప్యమానంగా లైట్లు వెలుగుతూ ఉంటాయి. పేషెంట్ తాలూకు ఒకరిద్దరు బంధువులు బయట తచ్చాడుతూ ఉండటం మినహాయించి సర్వత్రా నిశ్శబ్దం. అప్పుడప్పుడు ఎక్కడో అడుగుల చప్పుడు. ఈ వాతావరణం నాకెంతో ఇష్టం. ఇదివరకు థియేటర్కి ఎన్నోసార్లు వెళ్ళాను, ఎన్నో ఆపరేషన్లు చూశాను. కానీ థియేటర్ పద్ధతిలో చేతులు వాష్ చేసుకుని లోనికి ఎప్పుడు ప్రవేశించలేదు. నేను సర్జికల్ సైడ్కి వచ్చిన రెండో రోజునే మాకు ఆపరేషన్ రోజు అవ్వగా చీఫ్ రంగయ్య గారు చేస్తున్న గ్యాస్ట్రోజెజునాస్టమ్కి అసిస్ట్ చేయడానికి వాష్ చేసుకుని సిద్ధంగా ఉండమని మూర్తిగారు చెప్పగా చేతులు కడుక్కోవడానికి వాష్ బేసిన్ దగ్గరకు వెళ్ళాను. అప్పటికే థియేటర్ డ్రెస్ అయిన పైజమా, పైన చొక్కా, ముఖానికి మాస్క్, కాళ్లకు తెల్లని రబ్బరు బూట్లు వేసుకొని ఉన్నాను. వాష్ టబ్ దగ్గర కార్బాలిక్ సబ్బుతో చేతులు కడుక్కుంటున్నాను. పక్కనే ఉండి చూస్తున్న సిస్టర్, అలా కాదండి, మోచేతులకు పైదాకా వాష్ చేసుకోవాలి, చొక్కా చేతులు ఇంకా మడుచుకోవాలి అని సలహా ఇచ్చింది. సబ్బుతో చేతులు కడుక్కున్నాక జాగ్రత్తగా పంపు కింద వాష్ చేసుకున్నాను. తర్వాత సిస్టర్ చేతుల మీద సేవిలాన్ పోసింది. పంపు నీళ్లతో మళ్ళీ వాష్ చేసుకున్నాను. ఆ తర్వాత సిస్టర్ లోషన్తో నిండి ఉన్న 2 శంఖువులను దగ్గరకు తీసుకువెళ్ళి వాటిలో చేతులు ముంచమంది. మోచేతుల పై వరకు వాటిలో ముంచి బయటకు తీశాక అప్పుడు వేటిని తాకకుండా లోపలికి వెళ్ళి గౌను వేసుకోవాలి, పదండి అని థియేటర్ తలుపులు తెరిచింది. నేను జాగ్రత్తగా లోపలికి అడుగుపెట్టి చేతులు పక్కకి పెట్టుకుని చొక్కాకి తగలకుండా చూసుకుంటూ నడుస్తున్నాను. ఇదివరకు ఎన్నో మార్లు థియేటర్లో అడుగుపెట్టినా ఈసారి ఎందుకనో కొత్త అనిపించి సిగ్గుపడ్డాను. అందుకు తగినట్లే ఆపరేషన్ టేబుల్ దగ్గర నిలబడ్డ రంగయ్య గారు ఓహ్ నో అలా కాదు, వాష్ అగైన్ అనటం వినిపించి వెంటనే ఆగిపోయాను. కొద్దిగా అప్రతిభుణ్ణైపోయాను. ఓ సిస్టర్ నాకు ఎదురుగా వచ్చి ముఖం చాటు చేసుకుని నవ్వుతూ బయటకు వెళ్ళి మళ్ళీ వాష్ చేసుకుని రండి అంటోంది. నాకేమీ అర్థం కాలేదు. అంతా అయోమయంగా అనిపించింది. అప్రయత్నంగా వెనుదిరిగి తడబడుతున్న అడుగులతో బయటకు వచ్చేశాను. బయట నిలబడి ఉన్న సిస్టర్ నా పరిస్థితి గమనించి నవ్వుతూ, నేను వెనక నుండి చూస్తూనే ఉన్నాను, జాగ్రత్తగా ఉండమని చెప్పలా? అలా చేతులు పక్కకు పెట్టుకుని నడవకూడదండి. చేతులు 2 ముందుకు ఎత్తి పట్టుకొని ఒకదాని వేళ్ళు మరో దానిలో దూర్చి నడవాలి. చూడండి ఇలా అంటూ ఎలా చేయాలో తను చేసి చూపించింది. తర్వాత రండి మళ్ళీ మొదటి నుంచి వాష్ చేసుకుందరు కానీ అని టబ్ దగ్గరకు తీసుకెళ్ళింది. సబ్బుతో చేతులు కడుక్కోవటం మొదలై ఆ తతంగమంతా పూర్తయ్యాక ఈసారి సిస్టర్ చెప్పినట్లు చేతులు ఒకదానితో ఒకటి కలిపి ఎత్తి పట్టుకుని లోపలికి ప్రవేశించాను. లోపలికి వెళ్ళాక మరో సిస్టర్ ఒక పెద్ద బిన్ దగ్గరకు తీసుకువెళ్ళి మూత తెరిచి అందులోని ఓ గౌన్ తీసి వేసుకోండి అంది. ఆమె చెప్పినట్లే జాగ్రత్తగా స్టెరిలైజ్డ్ గౌన్ తీసి చేతితో పట్టుకున్నాను. గౌన్ చేతుల్లోంచి మీ చేతులు దూర్చండి, దాని తాళ్ళు కొంచెం నాకు అందియండి, అంతే, మీరు చేతులు వెనక్కి మాత్రం పెట్టకండే. నేను అలాగే చేతులు దూర్చి ఇరుప్రక్కల తాళ్ళు ఆమెకు అందించాను. ఆమె వెనక నుండి నా వీపు మీద ముడివేస్తూ, మీరు మరీ అంత ఎత్తు ఉంటే ఎలా? ఆ పైముడి నాకు అందటం లేదు బాబు, మీరు కొంచెం వంగాలి అంది. గౌన్ తొడుక్కోవటం అయ్యాక గ్లౌస్ ఎక్కడున్నాయో చూపించి వేసుకోమంది. చేతికి పౌడర్ అద్దుకొని గ్లౌస్ వేసుకున్నాక హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాను. అంతవరకు ఉక్కిరిబిక్కిరి అయినట్లుగా ఉంది. ఇంతకాలం హాస్పిటల్లో ఉంటూ ఇన్ని ఆపరేషన్లు అటెండ్ అవుతూ కూడా అక్కడి ప్రొసీజర్ అర్థం చేసుకోలేనందుకు ఎంతో కించబడ్డాను.
నళిని క్యాజువాలిటీలో పనిచేస్తోంది. తర్వాత కలుసుకున్నప్పుడు ఆపరేషన్ థియేటర్లో చాలా ఫీట్లు చేశారటగా. అక్కడి సిస్టర్ చెప్పిందిలేండి అంది నవ్వుతూ. నా గురించి మీకు చెప్పేటంత అగత్యం ఏమొచ్చింది? అసలు ఆ టాపిక్ ఎలా వచ్చింది అన్నాను ఆశ్చర్యపడుతూ. మనమిద్దరం క్లోజ్గా ఉంటామని ఆ అమ్మాయికి తెలుసులేండి. ఆ మాట అదోలా అనిపించి మాట తప్పించాలని, ఎట్లా ఉంది మీ క్యాజువాలిటీ అన్నాను. నళిని పెదవి విరిచి ఎట్లా ఉందని చెప్పను. క్షణం తీరిక ఉండటం లేదు. నిల్చుని కాళ్ళు బలపాలు కట్టిపోతున్నాయి. అవును కానీ మొన్న డే ఆఫ్ రోజున లలిత నేను మ్యాట్నీ సినిమాకి వెళ్ళామండి. మాకు ముందు వరుసలో ఎర్రగా పొడుగ్గా ఒక అబ్బాయి కూర్చున్నాడు. వెనక నుంచి అచ్చం మీలాగే ఉన్నాడు. చాలాసేపు మీరేననుకుని మాలో మేము తర్జన భర్జన చేసుకున్నాం. పిలుద్దామనుకున్నాం కూడా. కానీ తటపటాయించి ఊరుకున్నాం. ఇంటర్వెల్లో లైట్లు వెలిగాక చూద్దుము కదా అవ్వా మరెవరో అన్నది మధ్య మధ్య అభినయం కూడా చేస్తూ. ఇంకా నయం పిలిచారు కాదు అన్నాను. అలా అనకపోతే ఆ అబ్బాయిని నేనైనా బాగుండును అనటానికి మీకు నోరు రాదా? నేనేదో అనే లోపల ఆమె మళ్ళీ అందుకే మిమ్మల్ని చూస్తే కోపం వస్తుంది. తరచూ కనిపిస్తుంటానని మాట ఇచ్చి వారానికి ఒక్కసారైనా కనబడడం లేదు కానీ అంది కోపం వచ్చినట్లు ముఖం పెట్టి. మాటల్ని అద్వితీయంగా మార్చడంలో మీ ఆడవాళ్ళు అఖండులు అన్నాను అప్రయత్నంగా. నళిని నా వంక ఆశ్చర్యంగా చూసింది. మీరేనా ఈ మాట అనేది అన్నది సన్నని స్వరంతో. నన్ను ఒక కొత్త మనిషిని చూచినట్లు చూసింది. నాకెందుకో ఇంకా అలాగే మాట్లాడాలనిపించింది. పని తొందరలో నాకు వీలు కాకపోతే పోనీ మీరు రావచ్చుగా అన్నాను. అమ్మో అంది నళిని బుగ్గ మీద వేలు పెట్టుకుని. ఇంత సానుభూతితో ఆహ్వానం పంపిస్తున్నది మీరేనా అన్న భావం ఆమె కళ్ళల్లో ద్యోతకమవుతోంది. నేను వస్తే ఇంకేమైనా ఉందా? మా స్టాఫ్ లా ప్రశ్నలు వేస్తాడు. ఆ సర్జికల్ వార్డులో నీకేం పని? అక్కడ ఎవరితో మాట్లాడుతున్నావు? ఏముంటాయి అతనితో నీకు మాటలు అంటూ. ఇంకా మిగతా సిస్టర్స్ మాత్రం తక్కువ తిన్నారా? ఇప్పటికే ఎందుకులేండి అని ఆర్దోక్తిలో ఆపేసింది. అనుకునేది నేను ఇక్కడికి వస్తే మాత్రం అనుకోరా అన్నాను వదిలిపెట్టకుండా. అది వేరు ఇది వేరు అన్నది దృష్టి ప్రక్కకు మరల్చి. ఒక క్షణమాగి అసలు ఎవరినీ లెక్క చేసే స్వభావం కాదు నాది అంది. ఆమె గొంతు కొద్దిగా వణికినట్లయింది. నలుగురు సిస్టర్స్ కలిసినప్పుడు హౌస్ సర్జన్లను గురించి అసిస్టెంట్లను గురించి మాట్లాడుకోవటము, నలుగురు హౌస్ సర్జన్లు కలిసినప్పుడు సిస్టర్లను గురించి అసిస్టెంట్లను గురించి యథేచ్ఛగా మాట్లాడుకోవటము హాస్పిటల్ వాతావరణంలో పరిపాటి అయిపోయింది. ఒకసారి క్యాంటీన్లో జగన్నాథం మరో నలుగురు హౌస్ సర్జన్లు కలిసి ఇదే విషయాన్ని గురించి తీవ్రంగా చర్చిస్తున్నారు. మా వార్డులో సరోజిని అనే సిస్టర్ ఉందిలే, ఎర్రగా సన్నగా, మనిషి బాగానే ఉంటుందిలే. మనం ఏదైనా పని చెబుతామనుకో ఊ అనదు ఆ అనదు. మనం చెప్పింది వినిపించుకుందో లేదో కూడా తెలీదు. ఒకసారి స్టాఫ్తో ఏమండి ఈ సిస్టర్ ఊ అనదు ఆ అనదు, ఎలాగండి వేగేది అన్నాను. స్టాఫ్ వెళ్ళి ఆమెను అడిగినట్లుంది. ఆ పలంగా నా మీదకు దండయాత్రకు వచ్చి నేను మీకు ఊ ఆ పలకడం లేదు, మీరు చెప్పిన పని చేయటం లేదు అని సాగదీసింది. అప్పటినుంచి మరీ పెడసరంగా ఉంటుందనుకో అన్నాడు వాసు అనే హౌస్ సర్జన్. ఇంకో అతను వీళ్ళ ఫార్స్ భలే ఉంటుందిలే. మా ఆర్థోపెడిక్లో సిస్టర్ గోవిందరావును మా గోవింద్ అంటూ ఉంటుంది. అతను ఎప్పుడైనా రావటం ఆలస్యమైతే నా దగ్గరకు వచ్చి మా గోవింద్ ఇంకా రాలేదా అని అడిగేది. ఒకసారి నేను మా వార్డులోని రెండో సిస్టర్తో ఏమిటి కథ, సోఫియాకు గోవిందరావు అంటే అంత ఇష్టమా ఏమిటి, మోజుపడిందా అతనంటే అని అడిగాను. ఆమె ఈ విషయం తీసుకెళ్లి సోఫియాకు క్యారీ చేసింది కాబోలు. ఆ సిస్టర్ మరునాడు వచ్చి పెద్ద తగాదా పెట్టుకుంది. ఇలా అన్నారట నిజమేనా అంది. అనేవాళ్లకుంటాయి కానీ మాకు అలాంటి బుద్ధులు లేవండి అంది. ఇంకేవో చాలా సాగదీసింది. అంత రగడ చేసిందా? ఒకసారి ఆ అమ్మాయే గోవిందరావుతో చీకట్లో దగ్గరగా నిల్చుని మాట్లాడుతుంటే హెడ్ నర్సు చూసి ఈసారి అలా పిచ్చి చేష్టలు చేస్తూ కనిపించావంటే సస్పెండ్ చేస్తానని బెదిరించిందట. తిక్క వదిలిపోయింది అన్నాడు. జగన్నాథం అందుకొని ఆడ స్టాఫ్లైతే కొంత పర్వాలేదు. మనం ఏ వార్డుకి వెళ్ళినా ఎవరితో మాట్లాడినా అట్టే పట్టించుకోరు. ఒకవేళ స్టాఫ్ చిన్నదైతే మనం వాళ్ళతోనే సరదాగా మాట్లాడుతూ కూర్చోవచ్చు. మేల్ స్టాఫ్ అయితేనే వస్తుంది చిక్కు. సీతాకోక చిలుకల మధ్య కందిరీగల్లాగా వాళ్ళని చూస్తేనే ఎలర్జీ పుట్టుకొస్తుంది నాకు. నర్సింగ్ శాఖకు ఆడపిల్లలే అమరుతారు కానీ మగవాళ్ళు ఏమి బాగుంటారు. ఇక అక్కడి నుంచి వాళ్ళ దగ్గర పనిచేస్తున్న సిస్టర్స్తో మనం ఎవరైనా వెళ్ళి మాట్లాడితే వాళ్ళ కడుపు మండిపోయి అధికారం జులుమంతా సిస్టర్స్ మీద చూపించటం,
రిపోర్టు చేస్తానని బెదిరించటం, లేకపోతే ఆరిందాలా నీతులు బోధించటం. అసలు ఇంతకీ ఏడుపేమిటంటే వాళ్ళు మనతో మాట్లాడుతున్నారని ఈర్ష్య అన్నాడు. ఇట్లా మాట్లాడుకునేవాళ్ళు. విద్యార్థులంతా ఇళ్ల నుండి తిరిగి వచ్చేసారేమో, వార్డులన్నీ కలకల్లాడుతుండేవి. ఒక్కొక్క పేషెంట్ మీద 10 మంది ఎగబడి గబగబా ప్రశ్నలు వేసి అటు నడవమని, ఇటు నడవమని, కూర్చోమని, పడుకోమని వాళ్ళని గాభరా పెట్టేసి తాము హైరాణ పడిపోయి చీఫ్ వచ్చాక కేసు ప్రజెంట్ చేయటం, అక్కడి నుంచి ప్రశ్నలు జవాబులు ఇట్లా హడావుడిగా ఉండేది. ఒకసారి మల్టిపుల్ న్యూరోఫైబ్రోమా కేసు. ఒళ్ళంతా అంగుళం మేర ఖాళీ లేకుండా భయంకరంగా ఉంది. ఓ 70 ఏళ్ల ముదివగ్గు. స్టూడెంట్స్ ఎగ్జామిన్ చేస్తున్నారు. అప్పుడే క్లినికల్ సైడ్లోకి కొత్తగా పాస్ అయి వచ్చిన ఓ అమ్మాయి ఉన్నట్లుండి కళ్ళు తిరిగి పడిపోయింది. ఆపరేషన్ చూస్తూ కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతుండేవారు. ఎవరు చెప్పగలరు? ఈనాడు రక్తం చూస్తే భయపడిపోయేవారే ఒకనాటికి పెద్ద సర్జన్లయ్యి అవలీలగా ఆపరేషన్లు చేసివేస్తారనిపించేది ఒక్కొక్కసారి. రంగయ్య గారు సన్నగా, పొడవుగా, చురుగ్గా ఉంటారు. సన్నగా ఉన్నా ఎంతో బలంగా, ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపిస్తుంది ఆయన్ని చూస్తే. చేతులు మోచేతి క్రింద నుంచి వెడల్పుగా, బలిష్టంగా ఉంటాయి. ఆయన ఇంటి దగ్గర ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ కేసు చూడరు. కన్సల్టేషన్ ఫీజు అన్నది ఆయన తీసుకుని ఎరుగరు. సర్జరీయే ఆయన జీవితం, హాస్పిటలే ఆయన ప్రపంచం. తన దగ్గర పనిచేసే వారిని ఆయన గమనిస్తారో లేదో తెలియదు కానీ వాళ్ళ గురించి ఏమీ పట్టించుకోనట్లు ఉంటారు. ఈ పని సరిగా జరగలేదు, ఆ పని సరిగా జరగలేదు అని బాధపడతారే కానీ దీనికి నువ్వే కారణం అని ఆయన ఒకరిని వేలెత్తి చూపించి మందలించగా నేను చూడలేదు. ఆయన రౌండ్స్ మొదలు పెడితే కనీసం 2 గంటలకు తక్కువ పుచ్చుకోరు. ప్రతి పేషెంట్ దగ్గర ఆగటం, పరామర్శ చేయటం, వాళ్ళు చెప్పేది వినటం, ఇట్లా ఎంతో టైం గడిచిపోతుంది. అదీగాక ప్రతిరోజు ఈవినింగ్ రౌండ్స్కి వస్తారు. నేను ఎవరికో ఇంజెక్షన్ ఇస్తుండగానో, సెలైన్ పెడుతుండగానో, డ్రెస్సింగ్ చేస్తుండగానో ఆయన వెనక నుండి వచ్చేవారు. ఎట్లా ఉన్నాయి వార్డులో కేసులు అని అడిగేవారు. అక్కడి నుంచి ఇద్దరం కలిసి రౌండ్స్ పూర్తి చేసేవాళ్ళం. రౌండ్స్ అయ్యేసరికి ఒక్కోసారి రాత్రి 9, 10 కూడా అయిపోతూ ఉండేది. ఇహ ఆపరేషన్ రోజున ఆయన థియేటర్లోంచి బయటకు వచ్చేసరికి 3, 4 అయిపోయేది. ఇంటికి వెళ్ళి తిరిగి 6 గంటలకల్లా తిరిగి వచ్చేవారు. ఏదైనా ఓ కేసు ఫెయిల్ అయ్యి పేషెంట్ చావుబతుకుల్లో ఉంటే ఆయన పడే శ్రమ, తాపత్రయం, పిచ్చెత్తినట్లయిపోయే ఆయన వాలకం చూస్తే ఒక్కోసారి భయం వేసేది. ఏ కేసైనా సీరియస్గా ఉంటే బెడ్ దగ్గర నుంచి కదిలేవారు కాదు. పేషెంట్ను బ్రతికిద్దామని చేసే ప్రయత్నంలో రక్తం ధారపోసేవాడు. అసిస్టెంట్లు, హౌస్ సర్జన్లు, సిస్టర్లు ఆయన ఆజ్ఞల్ని నిర్వర్తించడానికి అటు ఇటు హడావిడిగా పరుగులు పెట్టాల్సి వచ్చేది. అంత ప్రయత్నము వృధా అయి పేషెంట్ దక్కకపోతే 2 రోజుల దాకా ఈ ప్రపంచంలో పడలేకపోయేవారు. సర్జికల్ అసిస్టెంట్లు ఇద్దరూ సరదాగా, చలాకీగా ఉండేవారు. మూర్తిగారు మేల్ సైడ్, శేఖరం గారు ఫీమేల్ సైడ్. సిస్టర్లతో మూర్తిగారు ఆడే పరాచికాలు, ప్రదర్శించే చనువు, వాళ్ళకిచ్చే చనువు హాస్పిటల్లో అంతా కథల క్రింద చెప్పుకునేవారు. తనని గురించి ఇతరులు అనుకునే మాటలు ఆయనకు తెలుసో లేదో కానీ బయటకు మాత్రం నవ్వుతూ త్రుళ్ళుతూ ఏమీ గమనించినట్లే కనిపించేవాడు. మనిషి ఎర్రగా, బలంగా, ఎత్తుగా, పంజాబీలా ఉండేవాడు. ఆయన అమ్మాయిలతో అంత చనువుగా ఉన్నా కానీ ఎప్పుడూ అసభ్యంగా ప్రవర్తించినట్లు కానీ, ఒక అడుగు ముందుకు వెళ్ళినట్టు కానీ నాకు అనిపించలేదు. ఇహ థియేటర్లో ఆపరేషన్ చేసినంతసేపు ఆయన నోరు క్షణంసేపు ఊరుకోదు. ఏదో జోక్స్ నిర్విరామంగా వేస్తూనే ఉంటాడు. థియేటర్ సిస్టర్స్ కూడా తాము ఓ 6 నెలలు ట్రైనింగ్ ఎక్కువ అయ్యామనే ఉద్దేశంతోనో ఏమో కొంచెం గర్వంగా ఉన్నట్లు కనిపిస్తారు. అసలు హౌస్ సర్జన్లకు ఏమీ తెలియదని వారిలో కొంతమంది ఉద్దేశం. ఆపరేషన్ పూర్తయ్యాక గ్లౌస్ తీసివేస్తూ పాపం ఈవేళ సిస్టర్ చాలా బాగా అసిస్ట్ చేసింది అనేవాడు మూర్తిగారు. అబ్బే నాకేం వచ్చులేండి, అంతా మీ దగ్గర నుంచి నేర్చుకున్నదేగా అనేది సిస్టర్ బహుశా మాస్క్లోంచి మూతి విరుచుకుంటూ. సర్జికల్ వార్డులోకి వచ్చిన 10 రోజులకు కానీ నా మొదటి ఆపరేషన్ ఛాన్స్ రాలేదు. ఏమండి మీరు సర్జరీ అంటే అంత ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా, ఛాన్స్ ఇమ్మని అడగరేం అని అడిగాడు ఒకసారి మూర్తిగారు. నేను నవ్వి ఊరుకున్నాను. అడగందే మాకు ఇవ్వాలని ఉండదు తెలుసా. ఎన్ని చేసినా ఇంకా తనివి తీరక ప్రక్కవాడికి అవకాశం రానియకూడదని అన్నీ మాకే చేసేయాలని ఉంటుంది. కత్తి పట్టుకుంటే వళ్ళు మర్చిపోతాం. సరే ఈవేళ రాత్రికి హైడ్రోసిల్ ఆపరేషన్ గురించి బాగా చదవండి, రేపు చూద్దురుగాని. మరునాడు థియేటర్లో ఎనస్థీషియాలో పనిచేస్తున్న హౌస్ సర్జన్ స్పైనల్ ఎనస్థీషియా ఇచ్చాక
ఇన్సిషన్ ఇచ్చి ఆపరేషన్ మొదలుపెట్టాను. మూర్తిగారు నాకు అసిస్ట్ చేస్తూ మధ్య మధ్య అంత స్లోగా చేస్తే ఎలాగా? హైడ్రోసిల్ 7 నిమిషాల్లో పూర్తి చేయాలి. మరీ అంత ప్రక్కగా పోకండి, స్పెర్మటిక్ కార్డ్ ఎగిరిపోగలదు. సూచర్స్ ఆర్టరీ ఫోర్సెప్స్తో చకచకా వేసేయాలి, అలా చేత్తో కాదు అంటూ సలహాలు ఇస్తున్నాడు. సిస్టర్ ఇన్స్ట్రుమెంట్స్ అందిస్తూ సూదిలో కేట్, గట్ మొదలైనవి గబగబా గుచ్చిస్తూ సాయపడుతోంది. ఇరువైపులా ఆపరేషన్ పూర్తయ్యేసరికి గంటసేపు పట్టింది. నేను యువతలకు వచ్చి గ్లౌస్ ఊడదీస్తుండగా సిస్టర్ వెనుకనే వచ్చి, పాపం అలసిపోయారు కానీ మా అందరికీ మీరు టీ పార్టీ ఇవ్వాలి తెలుసా అంది. హౌస్ సర్జన్ మొదటిసారి ఆపరేషన్ చేసినప్పుడు థియేటర్లో పనిచేస్తున్న వారందరికీ పార్టీ ఇవ్వటం ఓ సాంప్రదాయంగా వస్తోంది. నేను నవ్వి అక్కడి సిస్టర్లకు, యాక్సిలరీ నర్సులకు, వార్డు బాయ్లకు, అసిస్టెంట్లకు అందరకు కేకులు, కాఫీలు తెప్పించాను. ఆ తర్వాత ఆ రోజున ఆ పేషెంట్కు కుట్లు విప్పే వరకు అతన్ని ఓ కంట కనిపెడుతూనే ఉన్నాను. గుండె బిక్కుబిక్కుమంటూనే ఉంది. ఎందుకంటే ఇదివరకు అప్పుడప్పుడు కొందరు హౌస్ సర్జన్లు చేసిన ఆపరేషన్లలో కొంతమందికి సెప్టిక్ అయినట్లు, మరికొంతమందికి చెప్పుకోదగ్గ దుష్ఫలితాలు ఏర్పడినట్లు విన్నాను. అతను నా ఆరాటాన్ని గమనించకుండా ఉండటానికి ప్రయత్నిస్తూ ఎంతో శ్రద్ధగా పరిశీలిస్తూ ఉండేవాణ్ణి. 6వ రోజున కుట్లు విప్పాక అంతా సవ్యంగా ఉన్నట్లు తెలుసుకొని హమ్మయ్యా అని నిట్టూర్చాను. నిజం చెప్పాలంటే డ్రెస్సింగ్ చేయటం, బ్యాండేజీ వేయటం మొదట్లో సరిగ్గా కుదిరేది కాదు. బ్యాండేజీ వేయటం వార్డు బాయ్ దగ్గరే నేర్చుకున్నాను. వాళ్ళు ఎంత బాగా వేస్తారని. వాళ్ళ సంపాదన కూడా బాగానే ఉంటుంది. డ్రెస్సింగ్లు చేసినందుకు, ఆపరేషన్ చేయడానికి ముందు కేసుని ప్రిపేర్ చేసినందుకు వాళ్ళకి బాగా ముడుతూ ఉండేది. పేషెంట్లతో వాళ్ళు మాట్లాడే పద్ధతి కూడా ఆసక్తికరంగా ఉండేది. ఒకసారి ఓ పేషెంట్ కాస్త గట్టిగా కట్టవయ్యా బాబు, రాత్రి కట్టు ఊడిపోయింది అంటే, ఓయబ్బా నీలాంటి పోటుగాళ్ళని చాలామందిని చూసా నా సర్వీస్లో, నేను గట్టిగా పట్టుబడితే నువ్వు ఆగగలవేమిటి? సహదేవుడు వదులు వదులొదులు కేకెట్టవు అని జవాబు చెబుతున్నాడు వార్డు బాయ్. అటు తర్వాత సర్జికల్ పోస్టింగ్ అయిపోయేలోగా ఎన్ని ఆపరేషన్లు చేశానని ప్రతి ఆపరేషన్ రోజున 1-2 అవకాశాలు తప్పకుండా వస్తుండేవి. హైడ్రోసిల్, పైల్స్, హెర్నియా, ఎపెండిసైటిస్, వేసెక్టమీ, ఇవి కాక చిన్న చిన్న కంతులు, యాప్సిస్లు, పిస్టులా అన్నీ చేయగలిగాను. మొదటి రోజుల్లోనే ఒకసారి సిస్టు ఒకటి తీసేయాల్సి వచ్చింది. చిన్నదే, కంటికి క్రిందుగా ఉంది. శేఖరం గారు మెయిన్ థియేటర్కు ప్రక్కనే ఉన్న గదిలో పేషెంట్ని పడుకోబెట్టి నన్ను చేయమని చెప్పి వెళ్ళిపోయారు. ఒక యాక్సిలరీ నర్సు నాకు అసిస్టెంట్గా ఉంది. ఎందుకో ఆ రోజు భయం వేసింది. సిస్టు చిన్నదే అయినా కంటికి దగ్గరగా ఉంది. ఆ ప్రదేశంలో ముఖ్యమైన నరాలు చాలా ఉన్నాయి. పోవలసిన దానికంటే ఎక్కువ లోతుగా పోతే అవి దెబ్బతిని ఏ దుష్ఫలితమైనా కలగవచ్చు. అందుకని ఎంత తొందరగా చేద్దామని ఉన్నా జాగ్రత్త పడుతూ చేసేసరికి గంటకు పైగా పట్టింది. నేను గౌను విప్పేసి నుదిటికి పట్టిన స్వేద బిందువులు తుడుచుకుంటుంటే శేఖరం గారు వచ్చి, ఏమండి మీ సర్జరీ పూర్తయిందా చివరకు? ఈ లోపల నేను 4 వేసెక్టమీలు పూర్తి చేశాను అన్నాడు. ఆ తర్వాత యాక్సిలరీ అమ్మాయి చెప్పింది, నేను చేస్తున్నప్పుడు మధ్య మధ్య మొత్తం 3 సార్లు వచ్చి చూసి వెళ్ళారట. నేను అధైర్యపడతానని చెప్పొద్దని సౌజ్ఞ చేసి మళ్ళీ వెళ్ళిపోతూ ఉండేవారుట. ఆపరేషన్ చేస్తుంటే ఎంత థ్రిల్ ఉండేది, చెప్పరాని ఆనందం, సొగసు ఉన్నాయి అందులో. రాత్రిళ్ళు ఆ మధురాలోచనలతో నిద్ర పట్టేది కాదు. అసలు రాత్రిపూట చాలా తక్కువసేపు నిద్రపోయేవాణ్ణి. సాధారణంగా 12 గంటల దాకా ఏదో పుస్తకం ముందేసుకుని చదువుకుంటూ కూర్చునేవాణ్ణి. కిటికీ ముందు కుర్చీ వేసుకుని కూర్చుంటే ఎదురుకుండా ఆపరేషన్ థియేటర్ కనిపిస్తూ ఉండేది. నా డ్యూటీ రోజు కాకపోయినా థియేటర్లో లైట్ వెలిగిందంటే లేచి బట్టలేసుకుని వెళ్ళిపోయేవాణ్ణి. అలా ఎన్నో ఆపరేషన్లు చూశాను. డ్యూటీ రోజున సరే సిస్టర్స్ వేలాకోలం చేసినట్లే ఆ రోజు ఎమర్జెన్సీలు తగులుతుండేవి. ఎపెండిసైటిస్లు, స్ట్రాంగ్యులేటెడ్ హెర్నియాస్, పెర్ఫరేషన్ కేసులు ఏదో ఒకటి వస్తూనే ఉండేది. అప్పుడు చేతులు వాష్ చేసుకుని థియేటర్ డ్రెస్ వేసుకుని లోపల నేను, అసిస్టెంటు, సిస్టర్ మృత్యువుతో పోరాటం సాగించేవాళ్ళం. శేఖరం గారి డ్యూటీ రోజున మరే అవకాశాలు వచ్చేవి. ఆయనకు అసిస్ట్ చేయడమే కాకుండా మేజర్ ఆపరేషన్లు సలహాలు చెబుతూ దగ్గరుండి చేయించేవాడు. ఒకరోజు నేను డ్యూటీలో ఉన్నాను. అప్పుడే ఒక కేసు కాస్త గాభరా చేస్తే దానికి అటెండ్ అయి వస్తున్నాను. వెనకనే ఆయా పరిగెత్తుకు వచ్చింది. ఇప్పుడే బర్న్స్ కేసు అడ్మిట్ అయిందండి, మీరు రావాలి అంటూ.
ఆయా వెనుకనే ఫీమేల్ సర్జికల్ వార్డుకి వెళ్ళాను. సిస్టర్ నన్ను చూసి, రండి, చాలా ఎక్స్టెన్సివ్ బర్న్స్ అండి, యంగ్ బ్యూటిఫుల్ గర్ల్ అని పేషెంట్ ఉన్న బెడ్ దగ్గరికి తీసుకెళ్ళింది. ఆమెను చూస్తూనే అప్రతిభున్నయి నిలబడిపోయాను. ఒక ముఖం తప్ప శరీరం అంతా కాలిపోయినట్లుంది. ఎక్కడా ఖాళీ లేకుండా అంతా బ్యాండేజెస్ వేయబడి ఉన్నాయి. ముఖం మీద మాత్రం ఒక్క కాలిన గుర్తుకు గాని మచ్చగాని లేదు. నిండు చందమామలా దీప్తిరేఖలతో నిండి ఉంది. ఆమె ముఖం ఆమె తెలివిగానే ఉంది. కేసు షీట్ తీసి దానికి అంటించి ఉన్న ఓపీ చీటీ చూశాను. క్యాజువాలిటీ వాళ్ళే వేజలైన్ గాజుతో డ్రెస్ చేసి బ్యాండేజ్ చేసేశారు. మార్పియా అప్పటికే ఇచ్చేశారు. ఆమె పేరు రామలక్ష్మి. ఆమె నా వంక చూసి నవ్వింది. అట్లా నవ్వుతూ ఉంటే ఆ ముఖం ఎంత అందంగా ఉన్నదంటే, దేవలోకం నుంచి ఏ దేవత శిరస్సో ఎగిరి వచ్చి తనది కాని మరో శరీరానికి అంటుకున్నట్లుంది. అక్కడైంది, ఇహ ఇక్కడ మొదలు పెడతారా వైద్యం అన్నది మధుర స్వరంతో. ఆమె తనకేమీ బాధ లేనట్లు కనిపించడానికి ఎంత ప్రయత్నిస్తున్నా ఆ స్వరం ఎంతో హీనంగా వినవచ్చింది. మీకు ఇంజెక్షన్ ఇచ్చి ఎంతసేపు అయింది? ఏం, మీరు ఇంకొకటి ఇస్తారా? ఇవ్వనులే, చెప్పండి. 2 గంటలకు పైగా అయిందనుకుంటాను. షాక్ తగ్గాలి అనుకుంటూ మొదట రాగానే ఇంజెక్షన్ ఇచ్చేశారు. షాకు వల్లకాడు ఏమీ లేదంటే విన్నారు కాదు అన్నదామె. మార్పియా ఇచ్చినా ఆమె రవ్వంత కూడా మత్తు లేకుండా స్పష్టంగా మాట్లాడుతున్నందుకు నాకు ఆశ్చర్యం వేసింది. చేయి పట్టుకుని పల్స్ చూశాను. నాడి పల్చగా కొట్టుకుంటుంది. బాగానే ఉంది కదా అని అడిగింది. ఫస్ట్గా ఉంది. ఆమె నవ్వింది. చాలా మాట్లాడారు డాక్టర్ గారు అంటూ. 1 నిమిషం కన్నులు మూసుకుని ఏదో ఆలోచించినట్లు ఊరుకొని మళ్ళీ కనురెప్పలు విప్పి నా వంక చూస్తూ, అమ్మకి సీరియస్గా ఉన్నట్లు నిన్న టెలిగ్రామ్ వచ్చింది. అమ్మే ముందు వెళ్ళిపోతుందనుకున్నాను అంది. నా పక్కనే నిలబడి ఉన్న సిస్టర్, అసిస్టెంట్కు మెమో రాస్తారా అంది. అవును అంటూ నేను వెనక్కి వెళ్ళి కుర్చీలో మెమో పుస్తకం అందుకున్నాను. వార్డు బాయ్తో మెమో పంపించేశాక లేవబోతుంటే అంతవరకు వసారాలో తచ్చాడుతున్న ఓ వ్యక్తి ఎదురుగా వచ్చి నిలబడి, ఆమెకు ఎలా ఉంది సార్ అని అడిగాడు. ప్యాంటు స్లాక్ వేసుకుని ముఖం మీద పడిన జుట్టుతో చిరాగ్గా కనిపిస్తున్నాడు. 25 ఏళ్లకు పైగా ఉంటాయి. ఆమె మీకేమవుతుంది అని అడిగాను. నా భార్యే. ఒళ్ళంతా బాగా కాలిపోయింది. చెప్పటం కష్టమే. ఎలా జరిగింది ఈ ప్రమాదం? నేను ఇంటికి వచ్చేసరికి జనమంతా గుంపుగా కనబడి అంతా గగ్గోలుగా ఉంది. సరిగ్గా అంతకుముందే జరిగిందట. స్టవ్ మీద పాలు కాస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఆమె అంటుంది. వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చేశాను. కేసు షీటు క్లుప్తంగా రాసి పూర్తి చేయాలని లేచి ఆమె బెడ్ దగ్గరకు వెళ్ళాను. సిస్టర్ దూరంగా ఏదో పనిలో ఉంది. ఆమెను ప్రశ్నలు వేసి బాధ పెట్టడానికి మనసొప్పక క్యాజువాలిటీ వాళ్ళు రాసిన ఓపీ చీటీ ఆధారంగా చేసుకుని 4 ముక్కలు రాయదలిచాను. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆ అనుభవం కూడా చవి చూడాలని ఎంతగానో కోరికగా ఉండేది డాక్టర్ గారు. ఏ జబ్బు చేయలేదు నాకు. అమ్మయ్య, ఇన్నాళ్ళకు తీరింది నా కోరిక అన్నదామె. ఆమె కళ్ళు తృప్తిగా మెరిశాయి. బాగుందా అనుభవం? ఓ, ఫస్ట్గా ఉంది. ఆమె నవ్వింది. మీ మాటలు మీకే అప్పచెప్పాను చూసారా అన్నట్టు. మృత్యువుతో పోరాడే దశలో ఉండి లోపల నరకయాతన అనుభవిస్తూ బయటకు అంత తేలిగ్గా మాట్లాడటం నాకు ఆశ్చర్యాన్ని గొలిపింది. మీకు శరీరం అంతా కాలిపోయింది కదా, బాధ అనిపించడం లేదు అని ప్రశ్నించాను. నాకు ఎందుకు బాధ అనిపించడం లేదో మీకు చెబుతాను. ఎవరికీ చెప్పకుండా మనసులో దాచుకుంటారా అన్నది. అలాగే అన్నట్టు తల ఊపాను. మరే డాక్టర్ గారు. ఇంతలో ఏమండి, ఎలా ఉంది కేసు అంటూ వెనక నుండి శేఖరం గారు వచ్చారు. దగ్గరకు వచ్చి పరీక్ష చేసి, ఏమమ్మా అంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నావు? నీ ఒళ్ళంటే నీకు ఇష్టం లేదా అన్నారు. ఆమె జవాబు చెప్పకుండా నవ్వి ఊరుకుంది. ఇలా రండి అని ఆయన నన్ను యువతలకు పిలిచాడు. పరిస్థితి ఇప్పుడు అంత ప్రమాదకరంగా ఉంది. ప్రిలిమినరీ ఇంజెక్షన్లన్నీ క్యాజువాలిటీ వాళ్ళు పూర్తి చేశారు కదా. ఆమె దేనిని లెక్క చేయని దానిలా కనిపిస్తోంది. 1/4 గ్రెయిన్ మార్ఫియా మళ్ళీ ఇచ్చేయండి. బ్లడ్ తీసి గ్రూపింగ్కి పంపించండి. ఏ క్షణంలోనైనా ట్రాన్స్ఫ్యూజన్ అవసరం కావచ్చు. ఆక్సిజన్ కూడా ఇవ్వాల్సి రావచ్చు. జాగ్రత్తగా చూస్తూ ఉండండి. అవసరమైతే నాకు కబురు చేయండి అని వెళ్ళిపోయాడు. సిస్టర్ని సిరెంజ్ తీసుకురమ్మనమని చెప్పి రక్తం తీసుకోవడానికని ఆమె దగ్గరకు వెళ్ళాను. ఈ తతంగమంతా చూసి ఆమె, ఏమిటి రక్తం తీసుకుంటారా? మీరు తీసుకోలేరని పందెం అంది. ఎందుకని? మీకు వెయిన్ కనిపించవద్దు. అసలు పై నాళాలన్నీ చాలా భాగం కాలిపోయి ఉంటాయి.
అసలు పై రక్తనాళాలన్నీ చాలా భాగం కాలిపోయి ఉంటాయి. వెతకడానికైనా మీకు జాగా ఏది? ఆమె చెప్పింది నిజమే. రక్తం తీయడానికి ఆమె శరీరంలో ఎక్కడా చోటు కనిపించలేదు. ఏం చేయటమా అని ఆలోచిస్తుంటే కంఠం దగ్గర ఖాళీగా కనిపించి జుగులర్ వెయిన్లోంచి రక్తం తీద్దామన్న ఊహ తోచింది. సిస్టర్ని కంఠం మీద స్పిరిట్ రాయమని చెప్పి వ్రేళ్లతో తడిమి ఎక్కడి నుంచి తీయాలో నిశ్చయించుకొని నెమ్మదిగా సూదిగుచ్చి కావలసిన నెత్తురు తీసుకోగలిగాను. మొత్తం మీద మీరు మొండివాళ్లే అంది. మీకంటేనా? చప్పున నవ్వింది. వెంటనే మాట మార్చివేస్తూ అవునుగాని మృత్యువుని నేనింకా ఎంతసేపటిలో చేరుకుంటానో చెప్పండి అంది. మృత్యువా? అది మిమ్మల్ని ఎన్నటికీ సమీపించదు. మీ డాక్టర్ల మాటలు నేను నమ్ముతాననుకున్నారా? చివరిదాకా అలానే కబుర్లు చెబుతూ ఊరిస్తారు. నేనేం దురాశపడట్లేదులేండి. సిస్టర్ నవ్వుకొని రక్తం నింపిన చిన్న సీసా మీద పేరు రాసి లేబుల్ అంటించడానికి పెడుతోంది. రిక్విజిషన్ మీద గ్రూపింగ్ అండ్ క్రాస్ మ్యాచింగ్ అని రాయండి అని గుర్తు చేశాను. సిస్టర్ వెళ్ళిపోయాక ఆమె ముఖంలోకి కొంచెం దీర్ఘంగా చూసేసరికి ఆమెను ఇదివరకు ఎప్పుడో చూసినట్లు అనుమానం తోచింది. ఎవరు? ఎప్పుడు చూశాను అనుకుంటూ ఆలోచిస్తున్నాను. ఏమిటలా చూస్తున్నారు నా వంక? ఈమెనెప్పుడు చూశానన్నా? నిజంగా ఆమె ఎంత తెలివిగలది! గుండెలు పగిలిపోయే సన్నివేశంలో కూడా నా మనసులోని ఊహ ఎంత సులభంగా కనిపెట్టి వేసిందో. అవును అన్నాను ఆశ్చర్యంగా. దానికంత ఆలోచన దేనికి? నన్నడిగితే నేనే చెప్పేసేదాన్నిగా. 2 నెలల క్రితం మా అత్తగారికి టెటనస్ ఇచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు మీరు ఇంజెక్షన్ ఇవ్వడానికి వస్తే మనం కలుసుకున్నాం అన్నది చాలా యథాలాపంగా చెప్పినట్లు. అవును, ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఒకరోజు మృదుల నేను డ్యూటీలో ఉన్నప్పుడు ఆమె పడుకుని నిద్రపోతుంటే ఆమెకు బదులు ఒక మెమో అటెండ్ కావడానికి నేను ఐసోలేషన్ వార్డుకు వెళ్ళాను. సిరింజ్లో పెరాల్డిహైడ్ లోడ్ చేసుకుని తీసుకుని వెడుతుంటే వార్డు బాయ్తో ఒక ఆమె ఘర్షణ పడుతూ కనిపించింది. నేనేమిటన్నాను? పేషెంట్ పక్కన వార్డులో అలా కూర్చోడానికి వీల్లేదన్నాను. దానికింత రభస దేనికి అంటున్నాడు వార్డు బాయ్. అది చెప్పే విధంగా చెప్పాలి. భుజం మీద చెయ్యేసి ఇక్కడ ఉండకూడదు, బయటికి రండి అని త్రోసావు నువ్వు, అది తప్పు అంటున్నదామె. అందరూ ఆడవాళ్ళను అలా తోయటం మాకు అలవాటే, తప్పు లేదు గిప్పు లేదు అంటున్నాడు వార్డు బాయ్. మిగతా వాళ్ళ విషయం నాకు తెలీదు. నాలాంటి కుటుంబ స్త్రీలతో ఎలా ప్రవర్తించాలో తెలుసుకోకపోతే ఒళ్ళు చెడుతుంది, జాగ్రత్త. హఠాత్తుగా ఆమె మాటలు నిప్పురవ్వల్లా రాలిపడ్డాయి. ఇంతలో నేను దగ్గరకు పోయాక వార్డు బాయ్ దగ్గర నుండి చౌకరకం సారా వాసన గుప్పును కొట్టింది. నన్ను చూడగానే అతను కిక్కురుమనకుండా ప్రక్కకి జారుకున్నాడు. నేను వెళ్ళి మౌనంగా ఇంజెక్షన్ ఇచ్చేసి బయటకు వస్తున్నాను. చీరచెంగు ముఖం మీదకి లాక్కుని ఆమె నా వెంట కొంత దూరం నడిచి వచ్చింది. డాక్టర్ గారు, అత్తయ్యకేమీ పర్వాలేదంటారా అంది ఒకచోట ఆగిపోయి. అప్పుడు చూశాను ఆమె వంక. చెంగు ముఖం మీద నుండి పక్కకి జారిపోయింది. చెక్కుతున్నై నిలబడిపోయాను. దీపం వెలుగులో పాల నురుగులా గోచరించిందామె. ఏదో చెప్పాను, ప్రశ్నలు వేసింది ఆదుర్దా వ్యక్తపరుస్తూ. అన్నింటికీ ఓపికగా జవాబు చెప్పి డ్యూటీ రూమ్ వైపు సాగిపోయాను. ఈ సంఘటన గుర్తురావటానికి ఇంతసేపు పట్టింది నాకు. అంత అవలీలగా ఆమె ఎలా జ్ఞాపకం చేసుకుందో. కొంచెం దగ్గరగా రండి డాక్టర్. ఒకసారి కళ్ళను అటు ఇటు కదిపి ఎవరూ లేరని నిర్ధారణ చేసుకుంది కాబోలు అభ్యర్థిస్తున్నట్లుగా అంది. 2 అడుగులు ముందుకు వేసి ఆమె ముఖానికి చేరువగా నిల్చున్నాను. ఎవరికీ చెప్పరుగా ఈ విషయం? మీలోనే దాచుకుంటారుగా? మరే అంటూ ఏదో చెప్పబోయి ఆగిపోయింది ఆమె. కళ్ళకు ఏదో ఇష్టం లేని దృశ్యం కనిపించినట్లు, చూపు ఒకచోట ఏమీ తోచనట్లు నిలబడిపోయింది. ఎలా ఉంది డాక్టర్ మా ఆవిడకు? వెనుక నుండి కంఠం వినబడి తల త్రిప్పి చూశాను. ఫీమేల్ వార్డు లోపలకు అడుగుపెట్టినందుకు క్షమించండి డాక్టర్. నా ఆదుర్ద అలాంటిది నా వంక చూస్తూ వినయంగా అన్నాడతను. ఆమె సంభాషణలో కల్పించుకుని, మా వారిని పాపం లోపల కాసేపు ఉండటానికి అనుజ్ఞ ఇవ్వండి డాక్టర్. ఎంతైనా భార్యాభర్తలం కదా. ఆంతరంగికంగా కాకపోయినా విధిగా మాట్లాడుకోవలసిన విషయాలు అనేకం ఉంటాయి అన్నది అతన్ని సానుభూతిగా ఒకసారి తిలకించి. ఇదిగో లక్ష్మి, నువ్విప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో తెలుసా? ఏమీ మాట్లాడకూడదు, పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి అన్నాడు భర్త ఆమెకు నచ్చ చెబుతున్నట్లు. పాపం మిమ్మల్ని చూస్తే జాలేస్తోందండి నాకు. మీ వల్లే కాలిపోయినట్లు బాధపడుతున్నారు అని ఒక్క నిమిషం మాట్లాడకుండా ఊరుకుంది. ఇంతలో సిస్టర్ సిరంజి చేతిలో పట్టుకుని నా దగ్గరకు వచ్చి, డాక్టర్, మార్పియా 2వ డోసు ఇవ్వమని అసిస్టెంట్ మరీ చెప్పి వెళ్ళారు. ఇదిగో తీసుకువచ్చాను, ఇవ్వండి అంది.
అవును, ఆమె ముఖం చూస్తుంటే తెలియని భయం నన్ను ఆవహించింది. ఆమెను అలా మాట్లాడనివ్వటం మంచిది కాదని సిరంజి అందుకుని ముందుకు వంగాను. ఆమె ముఖంలో ఆకస్మికంగా చెప్పరాని భయం, ఆతృత కనిపించాయి. ఏమిటి, నాకు మత్తుమందు ఇస్తున్నారా? వీల్లేదు. నన్ను ఇలాగే తెలివిగా ఉండనివ్వండి. నా బాధనంతా భరిస్తూ ఇలాగే నవ్వుతూ బ్రతకనివ్వండి. నాకు అదే ఇష్టం. అవును, నా అనుమతి లేకుండా బలవంతంగా నాకు మత్తుమందు ఇచ్చే అధికారం ఏమున్నది మీకు? మీరు పిరికివాళ్ళైతే నా రూపం చూడలేకపోతే మీరు తీసుకోండి మార్ఫియా. నేను ధైర్యం గల పిల్లను. అన్నీ కళ్ళతో చూద్దామనుకుంటున్నాను. నా చావును స్వయంగా పర్యవేక్షించాలనుకున్నాను అంటూ గట్టిగా అరుస్తోందామె. నేను లెక్క చేయకుండా సిస్టర్ సహాయంతో ఇంజెక్షన్ ఇచ్చేశాను. ఆమె కళ్ళు పెద్దవి చేసి నా వంక కోపంగా చూసింది. నాకేమన్నా భయం అనుకున్నారా? 1 కాదు 100 మార్ఫియా ఇంజెక్షన్లు ఇచ్చుకోండి, నాకేం తెలివి తప్పదు. నేను ఇలాగే కళ్ళు తెరుచుకుని దెయ్యంలా చూస్తూ ఉంటాను. నేను అక్కడి నుంచి వెళ్ళిపోతూ మంచం ప్రక్కనే నిలబడి ఉన్న ఆమె పెనిమిటి వంక ఒకసారి చూశాను. అతని మనసులో ఏముందో అర్థం చేసుకోలేకపోయాను. దిగులుందో, సంతోషముందో, క్రూరత్వముందో, అపరాధిన అన్న సంశయం ఉందో, అమాయకత్వం ఉందో పోల్చుకోలేకపోయాను. అంతటి రూపవతిని పొందినందుకు అతడు అదృష్టవంతుడు. ఆ భావం అతడి విలువను పెంపొందించింది. ఈ భావం అతడి విలువను పెంపొందించింది. నేను వెళ్ళిపోతుంటే వెనక నుండి ఆమె గట్టిగా అరుస్తూనే ఉంది. బయట నా కోసం ఓ మెమో సిద్ధంగా ఉంది. మేల్ వార్డు నుంచి వచ్చింది. అక్కడికి వెళ్ళేసరికి అంతకుముందే అక్కడికి అసిస్టెంట్స్ వచ్చారు కానీ కేసు చూస్తున్నారు. పేషెంట్ 40 ఏళ్ల మనిషి, పొట్ట దగ్గర ఎత్తుగా ఒబ్బినట్టు కనిపిస్తోంది. శేఖరం గారు తల ఎత్తి చూసి, అంబెలికల్ హెర్నియా. ఇప్పటికే వీళ్ళు ఆలస్యం చేశారు, వెంటనే ఆపరేట్ చేయాలి అన్నారు. అనకూడదు కానీ అప్పుడెంత సంతోషం కలిగింది. ఒక రకంగా వైద్య వృత్తి అతి క్రూరమైనది. ఆపరేషన్ చేయడానికి అద్భుతమైన కేసు లభించింది కదా అని నేను ఉప్పొంగిపోతున్నాను. అది ఆ వ్యక్తికి జీవన్మరణ సమస్య. అలాగే ఓ అసలైన హార్ట్ కేసు చూసి ఫిజీషియన్, ఆహా వినండి వినండి, మర్మర్ ఎంత బ్యూటిఫుల్గా వినిపిస్తోందో అంటాడు. ఈ వృత్తిలో ఎంత దారుణం ఉంది. ఆ కేసును ఆపరేషన్ థియేటర్కు తీసుకువెళ్ళి అక్కడి హంగామా అంతా పూర్తి చేసుకుని ఆపరేషన్ జయప్రదంగా జరిపించి బయటపడేసరికి 3 గంటల సేపు పట్టింది. ఈ 3 గంటలలోనూ ఎన్నోసార్లు మా గుండెలు పీచుపీచుమన్నాయి. ఒకసారి బీపీ పడిపోయింది, ఒకసారి ఆక్సిజన్ పెట్టవలసి వచ్చింది, ఒకసారి రక్త ప్రవాహం ఎక్కువైపోయి ఎంతకు కట్టుబడలేదు. మొత్తం మీద గడ్డుకాలం దాటిపోయి ఆపరేషన్ పూర్తయి పేషెంట్ బ్రతికే సూచనలు కానవచ్చాయి. అతన్ని స్ట్రెచ్చర్ మీద వార్డుకు పంపించేసి థియేటర్ బట్టలు విప్పేసి ప్యాంటు షర్టు వేసుకుని టైం చూసుకునేసరికి 3 దాటిపోయింది. ఫీమేల్ వార్డుకు వెళ్ళాలనిపించి అటుకేసి బయలుదేరాను. వరండాలో గోడ కానుకొని రామలక్ష్మి పెనిమిటి నిద్రపోతున్నాడు. సిస్టర్ వార్డులో లేదు. పక్క వార్డులోని సిస్టర్తో బాతాకాని కొట్టడానికో టీ తాగడానికో వెళ్ళి ఉంటుంది. వార్డంతా నిశ్శబ్దంగా ఉంది. అంతా గాఢ నిద్రలో మునిగి ఉన్నట్లు కనిపించారు. రామలక్ష్మి బెడ్ దగ్గరకు వెళ్ళి నిల్చున్నాను. మార్ఫియా ఆమె మీద బాగా పనిచేసింది. బరువుగా మూతలు పడిన ఆమె కనుదోయి ఎంతో సహజంగా కనిపించింది. ఏమిటి చెప్పాలనుకున్నారు నాతో? నేను వచ్చాను చెప్పరు అన్న ప్రశ్న నా పెదవుల వెనక ఎన్నోసార్లు మననం చేసుకున్నాను. ఆమె కదలలేదు, కనులు విప్పి చూడలేదు. ఆ సమయంలో నాకు అనిపించింది, ఈమె గురించి ఏమీ తెలుసుకోకూడదు, ఆమె నాకేమీ చెప్పకూడదు. రూపంలో కనిపించిన బరువు, ఆర్ద్రత ఆమె మాటల్లోని సత్యంలో ఉండకపోవచ్చు. ఆ సత్యం నేను తెలుసుకోకపోవటమే మంచిది. మెల్లగా వెనుతిరిగి డ్యూటీ రూమ్ వైపు సాగిపోయాను. ఒక మంచం మీద మెడికల్ హౌస్ సర్జన్ పడుకుని నిద్రపోతున్నాడు హాయిగా. అలసట అనిపించి 2వ మంచం మీద నడుం వాల్చాను. కన్నుల ముందు ఏవో చిత్రాలు, నల్లని మబ్బులు. కలత నిద్ర పట్టింది. తిరిగి మెలకువ వచ్చేసరికి 6 దాటిపోయింది. 1 నిమిషం బద్ధకం తీర్చుకున్నాక నా కాళ్ళు నాకు తెలియకుండానే ఫీమేల్ వార్డు వైపు తీసుకుపోయాయి. రామలక్ష్మి కళ్ళు తెరుచుకుని పైకి చూస్తోంది. ఆమె కళ్ళ నుండి మత్తు ఇంకా విడివడినట్లు లేదు. అలికిడి విని నన్ను చూసి, వచ్చారా, ఘనకార్యం చేశారు కదూ, మెచ్చి మేకతోలు కప్పుతాననుకున్నారా అంది. ఎట్లా ఉంది మీకు అన్నాను. చెప్పను అంది. చెయ్యి అందుకొని పల్సు చూశాను. పల్చుగా కొట్టుకుంటోంది. ఇప్పుడు చెప్పండి అని అడుగుదామనుకున్నాను. ఏమిటి అంటుంది. ఎందుకు చెప్పాలి అంటుంది. ఆమె ముఖం వంక చూస్తూ ఆలోచిస్తున్నాను. ఎలా అడగటమా అని ఆలోచిస్తున్నారా?
మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలుసులేండి. మీరంటే నాకేం కోపం లేదు. ఇట్లా దగ్గరకు రండి. నేను వెళ్ళి ఆమె తల దగ్గర నిల్చున్నాను. చాలా ముఖ్యమైన విషయం ఒకటి చెప్పబోతున్నాను. మనసులో ఉంచుకోండి. ఏమండి, పర్వాలేదంటారా అన్న గొంతు వినబడింది. ఆమె భర్త నా ప్రక్కకు వచ్చి నిల్చున్నాడు. ఆమె నిట్టూర్పు విడవటం నా కళ్ళబడింది. అలాగే ఉంది అని చెప్పి కేసు షీట్ తీసుకుని అవతలకు వెళ్ళిపోయాను. కేసు షీట్ పూర్తి చేసి యథాస్థానంలో ఉంచి రాత్రి ఆపరేషన్ చేసిన కేసు ఎలా ఉందో చూడటానికి మేలు వార్డుకు వెళ్ళాను. అతని పరిస్థితి బాగానే ఉంది. బ్రతికి బయటపడ్డట్లే కనిపించాడు. దుష్ఫలితాలేమీ కనిపించలేదు. వార్డులో మిగతా పని కూడా చూసేసరికి 8 అయిపోయింది. అక్కడి నుండి అలసిపోయిన శరీరంతో కాళ్ళు ఈడ్చుకుంటూ క్వార్టర్స్ వైపు వెళ్ళిపోయాను. ముఖం కడుక్కొని కాఫీ త్రాగాక బాగా బద్ధకం అనిపించి మంచం మీద నడుం వాల్చాను. రాత్రి 2-3 గంటలు నిద్రపోయినా కానీ ఇంకా ఎంతో అలసటగా ఉన్నట్లు, శరీరం విశ్రాంతి కోరుతోంది. మనసంతా వికలమైనట్లు అనిపించింది. కళ్ళ ముందు మళ్ళీ మసకతెరలు, నల్లని కారు మబ్బులు, కళ్ళు మూతలు పడిపోయాయి. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.